గాయ్స్ మన ట్రేడ్ వర్గాల ప్రకారం చూసుకుంటే మోస్ట్ హైప్డ్ మూవీస్‌లో ఒకటైన 'పారడైజ్' మూవీ పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని అయితే అంచనా వేస్తుంది. అండ్ అది తెలుసుకునే ముందు మీరు తెలుసుకోవాల్సిన గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ మూవీ నీకు ఫస్ట్ సింగిల్ సాంగ్ అయితే మనకి ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో అయితే రాబోతుంది. అండ్ ఫిబ్రవరి ఎండింగ్ లోపల మనకైతే ఒక గ్లింప్స్ లాంటివి గుర్తు వదిలే ఛాన్సెస్ అయితే ఉన్నాయంట. అండ్ ఆ పోస్ట్‌పోన్ విషయానికొస్తే గైస్ ఇప్పుడు చూసుకుంటే ఈ మూవీ వచ్చేకైతే మనకి తిప్పి కొడితే ఇంకా 3 మంత్స్ గుర్తులు లేవు. అండ్ ఈ మూవీ షూటింగ్ అనేదని ఇంకా కంప్లీట్ కాలేదంట పూర్తిగా. సో, దాన్ని బట్టి చూసుకుంటే 3 మంత్స్‌లో ఈ మూవీ షూట్ అయ్యి ఎడిటింగ్ అలా అంటే చాలా ప్రాసెస్ ఉంటది కాబట్టి, ఈ మూవీ 3 మంత్స్‌లో వచ్చే ఛాన్సెస్ అయితే కొంచెం తక్కువున్నాయి. నేను కూడా యాస్ ఎ టీఎఫ్ఐ అభిమానిగా కోరుకుంటున్నా ఈ మూవీ అట్ ఎ టైమ్ సేమ్ డేట్‌కే రావాలని. బట్ చెప్పేకి లేదు గైస్. మన ట్రేడ్ వర్గాలు చూసుకుంటే పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అయితే చెప్తుంది. సో, చూద్దాం మీకేమనిపిస్తుంది? పోస్ట్‌పోన్ అయితే బావుంటదా? అప్పుడే వస్తే బావుంటదా? కింద కామెంట్ చేయండి. గాయ్స్ ఇవే కాదు ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. అవంతా లోపల దాచాము. సో, వాటికి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ వీడియోస్ అయితే మన ఛానల్‌లో వస్తూ ఉంటాయి. అండ్ ఈ వీడియోకి మీరు వీలైనన్ని లైక్స్ కొట్టండి. అప్పుడే చాలా మంది టీఎఫ్ఐ అభిమానుల దగ్గరికైతే ఈ వీడియో రీచ్ అవుతది. గాయ్స్ మీకు రాజసాబ్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ ఎంతో తెలుసా? అది తెలుసుకునే ముందు మీరు ఇంకా ఆ మూవీ చూడకపోతే వెంటనే చూసేయండి. మూవీ అయితే సైక్ ఉందంట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గాయ్స్ మీలో ఎంతమంది రాజసాబ్ మూవీ చూసారో కింద కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ డే మూవీ కలెక్షన్ ఎంతంటే 112,00,00,000 గ్రాస్‌నైతే కలెక్ట్ చేసిందంట. డైరెక్టర్ విశ్వ గారు ఒక ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ఈ మూవీ 100,00,00,000 కలెక్ట్ చేస్తుందేమో అంచనా వేశాము. మా అంచనాలకు మించి 112,00,00,000 కలెక్ట్ చేసిందంట. అండ్ ఫైనల్లీ చెప్పాలంటే ఒక హారర్ ఫ్యాంటసీ మూవీ కలెక్షన్ ఫర్ ఎవర్. అండ్ గైస్ రాజసాబ్ మూవీ గురించి సెపరేట్‌గా ఒక వీడియో చేస్తాను. అండ్ ఈ మూవీ రివ్యూ గురించి ఇంకా రాలేదు మన ఛానల్‌లో. రేపే వస్తది. సో, దాన్ని మిస్ అవ్వకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గైస్ మీరు రీసెంట్ టైమ్‌లో చూసుకుంటే మలయాళం మూవీస్‌కి మన తెలుగులో గుర్తి చాలా క్రేజే వస్తుంది. అలాగే ఈ టైం ఇప్పుడు గుర్తి 'ఈకో' అనే ఒక మూవీ అయితే మలయాళం నీకు వచ్చింది. అంతేకాకుండా ఆ మూవీ చాలా హైయెస్ట్ కలెక్షన్స్ అయితే చూపిస్తుంది గైస్. ఈ మూవీ అనేది 5 క్రోర్స్ పెట్టి తీస్తే 50 క్రోర్స్ పైన గ్రాస్ అనేది కలెక్ట్ చేసి ఇంకా రన్ అవుతూనే ఉంది. ఈ మూవీ ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో ఇంకా చెప్పలేకపోతున్నాం. ఈ మూవీ చూద్దాం గైస్. ఈ మూవీ నేను ఇంకా చూడలేదు. మీలో ఎంతమంది చూయిండారో కింద కామెంట్ చేయండి. గైస్ నేను రీసెంట్‌గా అప్లోడ్ చేసిన వీడియో మీరు చూసింటే దాంట్లో నేను ఒక అప్డేట్ చెప్పాను. డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు సుబ్రహ్మణ్య స్వామి పైన ఒక మూవీ అయితే చేస్తున్నారని. సో, ఆ మూవీ చూసుకుంటే ఈ మూవీ కాన్సెప్ట్ అనేది ఎలా ఉంటదంటే సుబ్రహ్మణ్య స్వామి ఇంకా వాళ్ళ అమ్మ పార్వతి వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న బాండ్‌పై ఉంటది. అండ్ మన త్రివిక్రమ్ గారు తీసే మూవీ అనేది సుబ్రహ్మణ్య స్వామి చేసిన వార్స్ పైన ఉంటది. అందుకే ఆ మూవీకి 'ది గాడ్ ఆఫ్ వార్' అనే టైటిల్ అయినా పెడతారు. లేకపోతే ఇంకేమైనా టైటిల్ పెట్టే ఛాన్సెస్ అయితే ఉండే. అండ్ గైస్ ఇంకా చాలా అప్డేట్ చెప్పాలని ఉంది. బట్ టైం అయితే లేదు. ఇంకా నెక్స్ట్ రేపు వీడియోస్‌లో ఇంకా మంచి అదిరిపోయే అప్డేట్స్ చెప్తాను. సో, దాన్ని మిస్ అవ్వకూడదంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి.